ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నా పేరు జి లీలావతి. టీడీపీ మహిళా కార్యకర్తగా గత 40 సంవత్సరాలుగా పార్టీ కొరకు నేను పనిచేస్తున్నాను. సెట్టిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నేను మంగళవారం క్వార్టర్స్లో నేను, నా కొడుకు జి బాలకృష్ణ నాయుడు తెలుగుదేశం పార్టీ కొరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. కరోనా సమయంలో నా కొడుకు చనిపోవడం జరిగింది. మేము ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ లీడర్ని కలిసి దానికి సరైన స్పందన లభించలేదు. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తగా నాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వడం లేదు. ఇకనైనా మా సేవలను గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరుచున్నాము. ఎన్టీ రామారావు పీరియడ్లో నుంచి మోహన ఎమ్మెల్యే కాడి నుంచి ప్రతి ఒక్కరు మేము 9 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక ఎమ్మెల్యే కాడికి నేనే లేటు. అర్బన్లో కూడా నేను రూరల్ సెక్రటరీగా కూడా కొన్ని రోజులు పనిచేసిన. వైస్ సర్పంచ్గా కూడా 9 ఏళ్ళు ఉన్నాను నేను. నా కొడుకు అదే జాల్లో నడిచినాడు. నా కొడుకు జి బాలకృష్ణ అంటారు అబ్బాయి పేరు. గుంటూరు బాలకృష్ణ అని కూడా అదే జాల్లో నడిచినాడు వాడు. కనీసం చివరికి చనిపోయినాడు అబ్బాయి. కనీసం ఎవరు కానీ సానుభూతి కానీ కనీసం ఏమమ్మా నువ్వు అని వచ్చి పలకరిచ్చిన నాదుడే లేదు. మొన్న నా కొడుకు పలానా రోజు ఇది అబ్బాయి చనిపోయిన రోజు అంటే ఇంకా మాకు గుర్తింపులు ఉంటాయా అని అన్నారు. పేర్లు చెప్పను నేను. నాకు వచ్చే అవకాశం వచ్చినప్పుడు నేను చెప్తాను. నాకు వచ్చే అవకాశం వచ్చినప్పుడు పేర్లు చెప్పను, ఎవరిని హింసించను. నా బాధ నాకు ఉంటుంది. ఎందుకంటే నా కొడుకు చనిపోయిన రోజు అని నేను కొంతమందికి చెబితే నాయకులకు ఇంకా గుర్తుండాయా అంటే అప్పటికి వాడు చనిపోయి ఎన్ని ఏండ్లు అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నా కొడుకు చనిపోయి. ఎన్నో ఏండ్ల 3 ఏండ్లు. కనీసం ఈ చెట్టిపల్లి గ్రామ పంచాయతీకి ప్రతి ఒక్కటి వాటర్, నీళ్లు, క్యాన్లు, థియేటర్లలో బండ్లు, అమరాజాల డ్యూటీలో ఉన్నాడు అబ్బాయి. డ్యూటీ వదిలేసి పార్టీకి సేవ చేసినాడు నా కొడుకు. ఈరోజు సాగు చేతులు దాకా తెచ్చుకున్నాడు నా కొడుకు. ఇదిగో ఇదే నా బాలకృష్ణ అంటారు ఈ అబ్బాయిని. శంకర్ రెడ్డి కాడి నుంచి ప్రతి ఒక్కరితో ఉన్నమ్మ ఫ్యామిలీ. నాని కనీసం ఇంతమందితో సభ్యులతో నా కొడుకు తిరుమల నివాసులుగా ఉంది. కానీ ఉద్యోగం రాకపోయినా కానీ నా జీవితంలో అసెంబ్లీ దాకా అడుగు పెట్టేసి వచ్చిన కొంతమందికి రావాలా జాబులు అనేసి నా బిడ్డని అన్యాయం చేసి నా కొడుకు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. బాలకృష్ణ అనే అబ్బాయికి ఉద్యోగం ఇవ్వలేదు. లాస్ట్ నీ కొడుకు జీతమే లేదు, ఉద్యోగం లిస్టే లేదు, నీ మొగుడు ఎంప్లాయీ అన్నారు, నన్ను బెదిరించినారు, డబ్బులు కట్టించుకున్నారు, అన్నీ మోసం చేసినారు నన్ను. ఈ రోజు నా కొడుకు చనిపోతే ఏం నీ కొడుకు ఇంకా గుర్తింపా? నీ కొడుకు నీకు ఇంకా గుర్తింపా? తెలుగుదేశం లీడర్ నేను, ఒక సభ్యురాలు, తెలుగుదేశం ఒక లీడర్ నేనంటే ఒక గుర్తింపు లేదా? ఈ చెట్టుపల్లి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం మీటింగ్లు జరుగుతాండాయి. ఏమ్మా నువ్వు రామ్మా అనే దిక్కు లేదు నన్ను. నా కొడుకు పోగొట్టుకున్నావు. కనీసం ఏమ్మా నువ్వు ఎక్కడుండావని లేదు. నా కొడుకు చూడండి, నా కొడుకు ఎట్లున్నాడో చూడండి. నా బిడ్డ కోల్పోయి నేను అల్లాడుతా ఉన్నాను. అసెంబ్లీ దాకా నా కొడుకుని తీసుకొని పోయి ఎన్టీ రామారావు పీరియడ్లోంచి నేను ఉండా రాజకీయంలో. ఎవడైనా ఈ మంగళం క్వార్టర్స్లో ఉండాడా? ఎన్టీ రామారావు పీరియడ్లోంచి నేను ఒకటే ఉన్నాను. ఈ మంగళానికి ఎన్టీ రామారావు కొడుకు బాలకృష్ణ కడగడగాడు నా కొడుకు పోయి పోటా పట్టుకున్నాడు పుట్టినరోజుకు. నా కొడుకు ఫస్ట్ కార్డు రావాల్సిందే. ఫస్ట్ అరుణకుమారి సొంత మా బంధువైనా కానీ మేము బంధు ఫీరింగ్లో పోలేదు. పోయి నా కొడుకు కార్డు అందజేసింది అరుణకుమారి. నా బిడ్డ ప్రతి ఒక్క పార్టీకి పోయి చేసి పోగొట్టుకున్నాను నేను. ఈరోజు ఒక అతను అంటాడు నీ కొడుకు నీకు ఇంకా గుర్తుండాడంటే కన్ని పేకు గుర్తుండదా? గుర్తు లేకుండా పోతుందా? మేమంత ఇదైపోయినామా? కమ్మోళ్ళంతా అంత కేర్లెస్ అయిపోయినారా జనాభాకు? ఏమంత లోడ్ చేసి ఉన్నాం మేము. ఎవరు సొత్తులు తిన్నాం, ఎవరు ఇది తిన్నాం, డబ్బులు ఏమన్నా రూపాయి ఆశ ఇచ్చినానా? నా కొడుకు చనిపోతే ₹1 ఎవరన్నా ఇచ్చినారా మాకు? నేను ఇల్లు అమ్ముకున్నా. ఎవడో ఒకడు వచ్చి పనికిరాని మాట అనిన దానికి 15 లక్షలకి ఇల్లు అమ్మేసిన నేను. ఒకే రోజులో కట్టేసి అందరికి అప్పు లేకుండా ఊరు వదిలిపెట్టి పక్క ఊర్లో జీవనం చేస్తున్నా నేను. కనీసం నేనే కనుక్కొని ఎక్కడ మీటింగు నేను పరిగెత్తి రావాలా మీ దగ్గరికి? ఏమమ్మా కార్యకర్త నువ్వు వస్తావా రావని అడిగే దిక్కుండారా నా ముఖానికి? ఇలువ లేదా మేము? ఇలువ లేకుండా కూర్చున్నాం మేము. పంచాయతీ ఆఫీసులో ఇలువ లేదా మేము? కనీసం ఇంతవరకు ఏమ్మా మీ కొడుకు చనిపోయినాడు ఇంతవరకు ఎవరన్నా కానీ వచ్చి ఒక అతనితో అడిగితే ఏమన్నా నా కొడుకు పలానా రోజు ఈ నెల 30వ తేదీ పుట్టి ఇది చనిపోయిన రోజు అంటే ఇంకా గుర్తుందా అంటే
వాళ్ళ ఇళ్ళల్లో గుర్తులు ఉండవా? నా బిడ్డ చచ్చిపోతే గుర్తున్నా నేను కనుక్కునింది నాకు తెలదా? నా బిడ్డ చచ్చిపోతే గుర్తులు లేకుండా పోతామా? ఈ రోజుల్లో నేను ఎన్ని బాధలు పడి నా బిడ్డ నిన్న మా ఇంట్లో లేని పక్షంలో కాడ నేను మొగరాయిలాగా బతికినాను. ఎంతో మంది నా ఇంటి మీదకి వచ్చినారు. ఒకప్పుడు రాళ్ళు రకరాళ్ళు ఎత్తుకొని వచ్చినారు, ఏమేమో చేస్తామన్నారు. కానీ అప్పటికి భయపడలే. లేదా తమ్మ ఒకటే భయపడకుండా రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూర్చునింది తెలుసా. నా బిడ్డలు చదివించుకొని నేను అంత ఇది చేసుకొని నా బిడ్డలు ఈ రోజు ఒకే జాబ్ చేస్తాడు. నా బిడ్డ అమరాజు డ్యూటీ చేస్తున్నాడు. కరువు కాలం అంటే ఈ చెట్టుపిల్లి గ్రామ పంచాయతీకి అన్నిటికీ నీళ్లు ట్యాటర్లు మోసి 300 పని చేసినాడు నా కొడుకు. రోజు 300 పని చేసినాడు. ఎవరైనా 10 రూపాయలు ఇచ్చినారో నా కొడుకు. చచ్చిపోతే అందరూ ఏమనుకుంటా అంటే లీలావతమ్మ కొడుకు 5 లక్షలు ఇచ్చినామని ఒకడు అంటాడు, ఒకడు 4 లక్షలు ఇచ్చినంటే ఎవరు వాడు ఇచ్చిన దిక్కు ఎవరు? మాకు ఇచ్చుంటే నేను ఇల్లు ఎందుకు అమ్ముకుంటాను? ఈ రోజు ఇల్లు ఎందుకు అమ్ముకుంటాను? 514లో ఇల్లు అమ్మేసి నా చిన్న కొడుకు మోసం చేసినా నేను. ఏదో చిల్లర అప్పులుంటే కట్టుకొని నా బిడ్డను కోల్పోయి నేను ఎక్కడో ఒక చోట ఉంటే గుర్తు లేదా నేను ఫోన్ చేసి అడగాల, ఏమయ్యా ఏ పొద్దున మీటింగా, నాని అన్న వస్తాడా, అక్క వస్తుందా నేను అడగాల. అదే 11వ లైన్కి వస్తే కనీసం నన్ను పరిచయం చేయలేదు నాని భార్య వస్తే. మళ్ళీ ఇంకో చోట సత్యగిరి కాలనీకి వస్తే నువ్వు రామ్మా అన్నారు. పోతే ముందర సైడ్లోనే కూర్చొని పెట్టినారు నన్ను. బాలకృష్ణ వాళ్ళ మమ్మీని పరిచయం లేదా? ఎందుకు ఈ పార్టీలో నేను ఉండాలా చెప్పండి? ప్రజలారా మీరే చెప్పండి, నాకు న్యాయం చేయండి. నా కొడుకును కోల్పోయినా నేను. ఎవరిని మేము డబ్బులు అడగలేదు, 1 రూపాయి డబ్బులు అడగలా. మేము మా కష్టాచారం మేము బతికినాం. నా మొగుడు లేకపోయినా నా బిడ్డలు పెంచుకున్నా ఇంతవరకు 33 ఏళ్ళు ఒక బిడ్డని పెంచుకొని నేను సాక్కున్నా. ఈ రోజుకు నేను ఇల్లు లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి దీంట్లో? అది చెప్పండి ప్రజలారా, మీరే నిర్ణయించండి. చంద్రబాబు నాయుడు గారికి విన్నపించుకుంటుంది ఏమంటే, ఇలాంటి నాకు జరిగిన అన్యాయం ఇంక ఏ మహిళకు జరగకూడదని కోరుకుంటా ఉండా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నేను 40 ఏళ్ళకి నాకు పుట్టినప్పుడు నేను కమ్మ బిడ్డ. తెలుగుదేశం.